మనం ఎదురు చూస్తున్నటువంటి 12వసారి జగన్నాథ రథయాత్ర ఇస్కాన్ నెల్లూరు ద్వారా ఈ రానున్న 18 జూలై శనివారం జరగబోతుంది. దీనికి 12 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి అనుభవం పెరుగుతుంది. దీన్ని ఇంకా చక్కగా దీన్ని జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్కాన్ వాళ్ళు ప్రపంచం అంతా కూడా ఈ రథయాత్ర చేయడం ఉద్దేశం తొందరగా మనం ఎక్కువ మందిని ప్రభావితం చేయాలంటే ఈ రథయాత్ర జరిగిన ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఉండేటువంటి దాదాపు 100 కొద్ది పల్లెల్లో ఈ ప్రచారం అంతా జరిగింది. ఈ రథయాత్ర విజయవంతం అవడం కాదు, మా అసలు ఉద్దేశం జనాలు నిత్య జీవితంలో వాళ్ళు కొద్దిగా భగవంతుని కృష్ణుని గుర్తించాలా, జగన్నాథుని గుర్తించాలా, తర్వాత భగవన్నామాన్ని రోజు జీవితంలో రథయాత్రలో 5-6 గంటల సేపు మనం కీర్తన చేస్తాం, హోరెత్తిస్తాం. దానివల్ల అది గుర్తుంటుంది, వీళ్ళు ఎలా ఇన్ని గంటలు కీర్తన చేస్తున్నారు, వీళ్ళకి ఏమి సుఖపూర్వకమైనటువంటి అనుభవం కలుగుతుంది. మేము చెబుతూ ఉంటాం, జీవితంలో సాదా జీవితం ఉన్నత విచారాలు అంటారు. మనుషులు చక్కగా అంత శాకాహారం తినడానికి ఏర్పాటు చేసుకుని వాళ్ళు మిగతా టైం ఆ భగవద్గీత భగవన్నామంత సుఖంగా ఉండొచ్చు. కానీ జనాలు ఎంత భౌతిక జీవితంలో మునిగిపోయారంటే వాళ్ళకి ఈ భగవద్గీత అవసరం. కానీ రోజు జీవితంలో ఆనందం అనేది ఆధ్యాత్మిక సాధనలతో దొరుకుతుంది, వాళ్ళకి తెలియటం లేదు. ఆధ్యాత్మిక సాధనతో మనకి నిజమైన ఆనందం జరుగుతుంది. సో ఎవరు కూడా మన ప్రయత్నం మనం ఎంతో కొంత ఈ రకంగా ఈసారి రథయాత్రలో విశేషంగా రష్యా నుంచి ఒక వాళ్ళు భక్తులు చక్కగా, తర్వాత వాళ్ళు వాయిద్యాల్లోనూ పాటల్లోనూ చాలా వాళ్ళు అంటే మీరు చూస్తూ ఉంటారు కదా, వీళ్ళు పెద్ద సిటీస్ వెళ్ళి కన్సర్ట్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి టీం ఈసారి హైలైట్ అవుతుంది. వాళ్ళు రష్యా నుంచి 6 మంది సపరేట్గా ఏర్పాటు చేస్తారు. ఇంపుగా జనాలు మైమర్చిపోయే విధంగా అట్లా మిగతా ఏర్పాట్లన్నీ లోకల్లో. అదేవిధంగా బయట నుంచి చుట్టుపక్కల నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి కొంతమంది లీడర్స్ కూడా వాళ్ళు వస్తున్నారు. సో ఈ కార్యక్రమం అంతా కూడా పెద్ద మన గూడూరు పట్టణంలో ఈ విధంగా జరుగుతూ చక్కటి మందిరం వచ్చి రోజువారీగా ఉదయం సాయంత్రం రోజుకు 6 మాటలు దేవుడికి ఆరతులు, తర్వాత భగవద్గీత భాగవతం క్లాసులు. ఈ భక్తి అనేటువంటిది మీకు తెలుసు, అది ఒకరోజు పాల్గొనడంతో మనం రోజు చేస్తూ ఉండాలి. అనుభవం కలిగినట్టు మనమే వదిలిపెట్టాం. ఈ రకంగా ఆ మానవులకి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ఆధ్యాత్మిక విలువలు అంటే సారాయి, సిగరెట్లు, మాంసాలు ఇవన్నీ అనవసరమైనటువంటి అనర్థాలు అంటారు, జీవితాన్ని చెడగొట్టేటువంటి అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు సామాజిక పరిస్థితులుగా తయారైంది. దీన్ని సులభంగా బయటపడాలంటే మంత్రం ద్వారా మనస్సు బలంగా అవుతుంది, మనసులో పరివర్తన వస్తుంది. ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, దీన్ని మనం భక్తి యోగం అంటాము, దీన్ని మంత్రయోగం అంటారు. ఈ రోజుల్లో యోగా గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అది ఆ యోగా క్రమంగా వచ్చి మళ్ళీ మనం ధ్యానంలోకి రావాలి. చిన్నగా మనల్ని ఆధ్యాత్మిక అనుభవానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ రథయాత్రలో పుస్తకాల వితరణ ఉంటుంది,
ప్రసాదాల వితరణ ఉంటుంది. చక్కగా శ్రద్ధ ఉన్నటువంటి వందల మంది భక్తులు ఆ రకంగా అందరూ కూడా పాల్గొని లాభాన్ని పొందవలసిందిగా 16 జూలై శనివారం 18 జూలై శనివారం మన గూడూరు పట్టణంలో రథయాత్ర. లోకల్ విషయాలు ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ బలభద్ర గోపాల్ దాస్, అకాయ్ భానుప్రకాష్ ఎంటెక్, ఈయన గూడూరులో ఆదిశంకరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్లో ఫుల్ టైం ఇక్కడ ఈ ఇస్కాన్ ప్రచారం అంతా చూసుకుంటాం. హరే కృష్ణ. సో అందరికీ 12వ గూడూరు జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సో ఇక్కడ మేము మీకు తెలిసిందే మీ అందరి సహకారంతో ప్రజలు, అలాగే చుట్టుపక్కల గ్రామాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది సహాయ సహకారాలతో గత 11 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ రథయాత్ర జరుపుతూ ఉన్నాము. అంగరంగ వైభవంగా ఎంతోమంది లాభం పొందుతున్నారు. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, తర్వాత శారీరకంగా ఎన్నో రకాల లాభాలు పొందారు. అందుకే మాకు ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు, ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ రథయాత్ర, ఇప్పుడు రథయాత్ర మనల్ని ఎప్పుడు ఉత్సాహపరుస్తూ వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఆత్మని ఎంతో ఉత్తేజపరిచేటువంటి ఒక కార్యక్రమం. అన్ని రకాలుగా వాళ్ళని ప్రశాంతత, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఇది. సో ఇది మనం ఈసారి జూలై 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ నారాయణగుడి దగ్గర నుంచి ప్రారంభమయ్యి రథము తర్వాత సిఆర్రెడ్డి కళ్యాణ మండపం దగ్గర 7:30 దగ్గర చేరుకుంటుంది. ఈసారి రూట్ కూడా మారింది. ఈసారి ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి ఐసిఎస్ రోడ్డు, తర్వాత క్లాక్ టవర్, కుమ్మరి వీధి, రాజా వీధి, ఆ తర్వాత గమళ్ళపాలెం, మాయా బజారు, సిఎస్ఎం స్కూల్, తర్వాత గాంధీ బొమ్మ, తర్వాత సంగం థియేటరు, తర్వాత లాస్ట్లో సిఆర్రెడ్డి కళ్యాణ మండలంలో చేరుకుంటున్నాం అనమాట. ఈసారి కూడా ప్రత్యేకంగా రంగవల్లు, భజనలు, కోలాటాలు, అట్లాగే ప్రత్యేకమైనటువంటి నృత్యాలు మనం వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈసారి మనం పిలిపిస్తున్నాం ఈసారి. సో మొత్తం అన్నీ కూడా ప్రజలకి వాళ్ళకి సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, వాళ్ళు నైతికంగా వాళ్ళందరికీ కూడా మేలు కలిగేటట్టుగానే మనం ఈ ప్రచారం, ఈ కార్యక్రమం అంతా మనం చేస్తూ ఉన్నాం. అండ్ ప్రత్యేకంగా ఈసారి కూడా మన రాజపోషకులు మన గత 12 ఏళ్ళ నుంచి మనకి పిఎం రావు గారు, శ్రీలక్ష్మి మేడం గారు, సో వీళ్ళు మనకి భోజన ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ ఇది లేదు ఇది కాదు అనుకున్నా వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపారా వాళ్ళు పెట్టడానికి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రథయాత్ర అప్పుడు ముఖ్యంగా జగన్నాథ్ పూరిలో కూడా ప్రసాదానికి ప్రత్యేకమైనటువంటి దాని విలువ దానికి ఉందన్నమాట. జగన్నాథ్ పూరి అంటేనే ప్రసాదానికి విలువ. అలాంటిది వీళ్ళు నిర్విరామంగా మనకి అన్ని రకాలుగా మనకి సహాయ సహకారం అందిస్తూ మాకు ఎప్పుడు అవసరం వచ్చినా సరే, ఏది అందుబాటులో ఏది కావాలన్నా సరే ఎప్పుడు మాకు తోడ్పాటుగా ఉండేవాళ్ళు వీళ్ళు. సో అలా వాళ్ళు ఇదే విధంగా నిరంతరం వాళ్ళు కృష్ణుడి స్మరణలో, కృష్ణుడి సేవలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ విశేషాలు అలాగే ప్రత్యేకంగా ఈసారి రేపు 11, 12 తేదీల్లో 11వ తేదీ ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ యూత్కి, అదే కాలేజ్ స్టూడెంట్స్కి మనం ప్రత్యేకంగా ఎస్ఏ రైటింగ్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్ పెడుతున్నాము. సో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకి మేము కవర్ చేసాము. వాళ్ళందరికీ మేము ఈ కాంపిటీషన్ అందించాము. వాళ్ళని పాల్గొనమని చెప్పిగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. సో రేపు ఒక కార్యక్రమం ఉంది వారాహి స్కూల్లో. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్. సో కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వారాహి స్కూల్ దగ్గరకు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేము ట్రైల్ రన్ చేస్తున్నాము. ఈ రథం అనుకున్నటువంటి రూట్లో ఎక్కడైనా ఏమైనా అవాంతరాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అడ్డులు ఉన్నాయా అవన్నీ చూసుకొని ఆ రూట్ మొత్తం మేము చెక్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత అలాగే రేపు ఎల్లుండి పిల్లల కార్యక్రమం ఉంది. వాళ్ళకి డ్రాయింగ్, పెయింటింగ్. సో మన శేషయ్య ప్రభు సో వాటి వివరాలు ఇస్తారని. శ్రీ జగన్నాథ రథయాత్ర నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో గూడూరులో 12వ రథయాత్ర ఇది జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని రేపు పిల్లలకి 11వ తేదీ ఫ్యాన్సీ డ్రెస్ ఉంటుంది. అదేవిధంగా డివోషనల్ సాంగ్స్ మీద, భరతనాట్యం మీద పోటీలు ఉంటాయి, కాంపిటీషన్స్. రేపు వచ్చి చిన్నపిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా పెయింటింగ్ కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత భగవద్గీత శ్లోకాలు పోటీలు కూడా ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో కన్సల్టేషన్ బహుమతిగా తీసుకొని ఆ రోజు మనం 18వ తారీఖున
వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇస్కాన్ స్వామి చేతుల మీదుగా వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ మన గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ కానీ అందరూ విద్యార్థులు పాల్గొని దీన్ని జయప్రదం చేసి తర్వాత అన్నింటిలో పాల్గొనవలసిందిగా ప్రార్థన. హరే కృష్ణ. శనివారం 18 జూలై రథయాత్ర, రథయాత్ర మహారాజు గారి ఆధ్వర్యంలో గూడూరు రథయాత్ర జరుగుతుంది. అసలు 17వ తారీఖు నుంచి చాలా సందడి మొదలవుతుంది. 18వ తారీఖు అంటే విలేజ్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అసలు ఎంత జనం అప్పటికప్పుడు ఎలా వస్తారో తెలియదు. మార్నింగ్ నుంచి మొదలవుతారు, రాత్రి 11, 12 అయినా కూడా అనిపిస్తూనే ఉంటారు. అంత గొప్ప సందడి ఈ గూడూరుకి ఈ రథయాత్ర వల్ల ఎంత ఒక విధంగా తనంత విశ్వం కూడాను పులికించిపోద్ది. ఆ రోజు అంత గొప్పగా ఉంటుంది. ఆ రోజు రథయాత్రకి ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల అనంత విషయం ప్రతి నిమిషం కాపాడుతూ సక్సెస్ చేస్తూ రథయాత్రని అందరి మనసులను దోచుకుంటున్న రథయాత్ర పునర్దర్శనం ప్రాప్తిరస్తూ అనుకుంటా పోతున్నారు. అలాంటి మళ్ళా పునర్దర్శనం ప్రాప్తిరస్తునికి ఇప్పుడు వస్తుంది కాబట్టి అందరూ కూడాను ఆనందంగా ఈ రథయాత్రలో పాల్గొని రథయాత్రని విజయవంతం చేయాలని హరే కృష్ణ కోరుకుంటున్నాను. గూడూరు ప్రజలందరికీ గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్రం నుంచి నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో సుఖదేవ్ గోస్వామి ఆశీస్సులతో, అదేవిధంగా గూడూరులో బలభద్ర గోపదాస్ ప్రభు యొక్క సహచర్యంతో గూడూరులో ఇప్పటివరకు 11 జగన్నాథ రథయాత్రలు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు 12వసారి. దీనికి ప్రజల సహకారం మాకు చాలా బాగా అందింది. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు ఎప్పుడు అందని విధంగా మాకు చాలా మంచి సహకారం అందింది. సో దీనికి మేము మొదటిగా ఇక్కడ గూడూరు ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ రాజపోషకులైన శ్రీలక్ష్మి పిఎం రావు గారు మొట్టమొదటి నుంచి మాకు భోజన ప్రసాదాలకి ఇప్పటిదాకా ఎంతో సహకారం అందించారు. అదేవిధంగా ఇంకా పెన్వర్ మధు గారు, అదేవిధంగా బాలాజీ హాస్పిటల్ స్వరాజ్యం పటేల్ గారు, అదేవిధంగా శివరామరెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో మేము ఇది నిర్విఘ్నంగా చేయడానికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా గూడూరులో రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే మేము ఈ రథయాత్ర ఏదో ఫార్మాలిటీగా ఎప్పుడు చేయలేదు. ఇది నిజంగా ఈ రథయాత్రని చేసినందువల్ల దీని తర్వాత సంవత్సరం పొడుగుతా మేము ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏందో తెలియజేయడానికి ఈ రథయాత్రని మేము మాధ్యమంగా వాడుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఆదివారం భగవద్గీత, భాగవతం క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా హరికథ జరుగుతుంది ఇక్కడ ప్రతి ఆదివారం నిత్యం. ఇటువంటి కార్యక్రమాలని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అనే సంగతిని తెలియజేయడం కోసం ఈ రథయాత్రని మేము పూర్తిగా వాడుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రథయాత్రలో మనకు ఎంతో దూరంలో ఉన్న పూరీ క్షేత్రంలో జరిగే ఈ రథయాత్ర ప్రత్యేకంగా గూడూరులో ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యతో ఉండే జనాలు జరిగే జగన్నాథ రథయాత్ర మన పట్టణంలో చాలా వైభవంగా చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నెల్లూరులో నిత్యం పూజలు అందుకునే జగన్నాథ బలదేవ సుభద్రల మూల విరాట్లనే మేము తీసుకొచ్చి ఇక్కడ సేవించుకునే మహాభాగ్యం ప్రతి ఒక్కరికి కల్పించాలని రథం మీదకి తీసుకొని వస్తాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మామూలుగా మిగతా వాళ్ళందరికీ ఈ ఉత్సవ విగ్రహాలు సపరేట్గా వస్తాయి, కానీ మనకు మూర్తి ఏదైతే పూజ చేస్తాం ఆ విగ్రహాలే వస్తాయి. ఇది ఒక అద్భుతమైన విషయం. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దేశం నలుమూలల నుండి వైష్ణవులు ఈ రథయాత్ర సమయంలో అందరినీ ఆనందోత్సాహాలతో ముంచెత్తే నృత్యాలతో, హరినామ సంకీర్తనతో, విదేశీ భక్తులతో ఉత్సాహభరితమైన భజనలు, కీర్తనలు, సత్సంగ దివ్య ఉపదేశాలు ఈరోజు రేపు 18వ తేదీ జరుగుతాయి. రథయాత్ర ప్రారంభం ముగింపు సమయాల్లో భక్తులందరికీ, అతిథులందరికీ విందు భోజన ప్రసాదాలు, జగన్నాథ బలభద్ర సుభద్రలకు 56 రకాల చెప్పనబోగి వంటకాలు నివేదన జరుగుతుంది. మంగళ వాయిద్యాలు, రంగవల్లులు, పండరి భజనలు, చక్కగా కోలాటాలు, వేషధారణ జరుగుతాయి. మరెన్నో కోలాహల సాంస్కృతిక బృందాలు ఇక్కడ నడుస్తాయి అన్నమాట. అదేవిధంగా పిల్లల చేత ఉత్సాహభరితమైన ఎన్నో కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, ఇవన్నీ దారి పొడుగుతా జరగడానికి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి ఒక్కరూ గూడూరులో మాకు సహకరించారు. ఈ సంవత్సరం కేవలం దర్శన భాగ్యంతోనే మనం అన్ని ఇహపర కోరికలను అనుగ్రహించే శ్రీ జగన్నాథుడు కులమత భేదాలు లేకుండా యావత్ జీవకోటిని అనుగ్రహించడానికి మన పట్టణ పురవీధుల్లో రథారూఢుడై వెంచేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని గూడూరు ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని రథం వచ్చేటప్పుడు వాళ్ళందరూ పాల్గొని ఖచ్చితంగా పూలతో భగవంతుని అభిషేకం చేస్తూ
ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఆయన దర్శన భాగ్యాన్ని పొందుతూ ఆయన కృపా కటాక్షాలకు లోనవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ.